చలపతి గారు చలపతి గారు 119 నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా మీ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజుల మీద ఓకే. ఒక విధమైన కోపమా లేకపోతే ఇంకోట అర్థం కావట్లేదు. దానికోసమని చెప్పేసి ముదిరాజులకు వెళ్ళాం. మరి ముదిరాజులు ఓట్లు వేస్తలేరన్నా లేకపోతే ఓట్లు వేయరన్న ఉద్దేశంతో, రెండోది మీరు అన్నట్టు ఇందాక అసెంబ్లీలో ముదిరాజులు ఆర్థికంగా బాగా ఎదిగిరంటే రేపు పొద్దుగాల నా మాట ఇంటరో ఇనడో అనే ఉద్దేశంతో మరి ఆయన సీట్లు ఇవ్వలేదేమోనండి. అదే సందర్భంలో అంటే ఈటెల రాజేందర్ పట్ల వ్యవహరించిన తీరు కూడా ముదిరాజు కులాన్ని బీఆర్ఎస్కి బాగా దూరం చేసినట్టుగా ఉంది. హలో, ఈటెల రాజేందర్ పట్ల వ్యవహరించిన తీరు కూడా మీ సామాజిక వర్గాన్ని కేసీఆర్ పార్టీకి దూరం చేసిందా? ఇప్పుడు ఈటెల రాజేందర్ ఒక్కరే కాదు కదండి, ముదిరాజు కులానికి ఎంతో మంది ఉన్నారు కదా. ఈటెల రాజేందర్ గారి మీద కోపం ఉంటే వేరేళ్ళకి ఇవ్వాలా? మరి మొత్తాన్ని అందరిని ఎందుకు దూరం చేసుకుంటాడు? నేననే ప్రశ్న, ఈటెల రాజేందర్ పట్ల వ్యవహరించిన తీరు కూడా మీ కోపానికి ఒక కారణమా అంటున్నా. 100% అండి. అవును, వాస్తవం అది. వాస్తవం.